ఇవాళ చాలా మంది దేవుళ్ళు లేడని వాళ్ళు బయలుదేరడం మాత్రమే కాకుండా ఉన్నవాళ్ళు కూడా పాడు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. యవన కాలంలోకి రాగానే ఎవరో ఫిలాసఫీ వినడం, ఆ ఫిలాసఫీలో వంటబట్టించుకోవడం, దేవుడు లేడు కదండి అని క్వశ్చన్ చేయడం. దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావా? దేవుడు లేకపోతే నేను ఎక్కడి నుండి వచ్చాను? దేవుడు లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది? సమస్తానికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు ఆయనే కదా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, మిడిమిడి జ్ఞానంతో ఓ 2 డిగ్రీలని పేరు వెనకాలకు రాగానే దేవుడు ఎక్కడ ఉన్నాడండి అంటే నేనేమనాలి? దుష్టుల యొక్క ఆలోచన ఇవన్నీ కూడా. ఇలాంటి వాళ్ళందరూ కూడా జీవితకాలం అంతా ఏం పొందుతున్నారట? బాధ పొందుతున్నారు. ఓటనే రావట్లేదు బాధలు కొంతమందికి. నేను చాలాసార్లు చెబుతున్నాను, జీవం గల దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తున్నావంటే నువ్వు మరణాన్ని కోరుకున్నట్టే. ఆశీర్వాద ప్రదాతైన దేవుని ప్రక్కన పెడుతున్నావంటే శాపాన్ని కోరుకున్నట్టే. చీకటిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే, వెలుగును ద్వేషించే వ్యక్తిగా నువ్వు ఉంటే చీకటిని ప్రేమిస్తున్నట్టే, చీకటిని ఆహ్వానిస్తున్నట్టే నీ జీవితంలో. దేవుడు సమస్తానికి ఆది సంభూతుడు కాబట్టి ఆయనకు చోటిస్తేనే మన జీవితంలో ఆశీర్వాదం. దావీదు మహారాజేమో జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటే, దుష్టులు జీవితకాలం అంతా బాధను కోరుకుంటున్నారు తాము చేస్తున్న క్రియలను బట్టి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో అతిశయం, గర్వం, దేవుడు లేడనే యోచన, ఆయన ప్రక్కన పెట్టేసే అనుభవాలు, ఫరో వల్లే దేవుణ్ణి ధిక్కారణ చేసి మాట్లాడే అనుభవాలు నీలో ఉంటాయి. ఈరోజు నువ్వు సరిచేయబడాలి. ప్రభువును ప్రేమించే వ్యక్తిగానే ఉండాలి, ఆయన గణపరిచే వ్యక్తిగా ఉండాలి, ఆయన ఆరాధించే వ్యక్తిగానే ఉండాలని ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది.